మొన్నే చెప్పుకున్నాం, భారతీయుడే చనిపోతే పట్టించుకోలేదు, అమెరికాలో ఎవడు మాట్లాడలేదు, తల నరికేయడం ఏంటి దుర్మార్గం అని చెప్పేసి దాని మీద ట్రంప్ ఇవాళ స్పందించాడు. అక్రమ వలసలకు ఎంత మాత్రం ఉపేక్షించబోమన్నాడు. డాలస్లో భారతీయుడు చంద్రనాగలయ్యని క్యూబా వలసదాడు హత్య చేయడం మీద ఆయన తీవ్రంగా స్పందించారు. నిందితుడి మీద ఫస్ట్ డిగ్రీ కింద అభియోగాలు నమోదు చేసి విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. అమెరికాని మళ్లీ సురక్షితం చేయడమే తన లక్ష్యం అన్నాడు. ఇకపై అక్రమ వలసదారుల మీద మెతక వైఖరి అవలంబించబోని స్పష్టం చేశారు. చంద్రనాగమల హత్య కేసులో సంచలన విషయాలు నా దృష్టికి వచ్చినాయి. డాలస్లో మల్లయ్యకి మంచి పేరుంది. అట్లాంటి వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తన భార్య కుమారుడు చూస్తుండగానే ఈ ఘోరం జరిగింది. మా దేశానికి సంబంధం లేని క్యూబాకి చెందిన అక్రమ వలసదాడు ఈ దురాఘాతానికి పాల్పడ్డాడంటూ ట్రంప్ తన ట్రూత్లో మెన్షన్ చేసుకొచ్చారు. అదే సందర్భంలో దీని మీద గతంలో బైడెన్ ప్రభుత్వం అనుసరించిన విధానమే నిందితుడు మార్టేజ్ అమెరికాలో నివసించేందుకు దోహదపడిందంటూ విమర్శించుకొచ్చారు. అతనికి నేర చరిత్ర ఉన్న నివాసానికి అనుమతించారని ధ్వజమెత్తారు. ఈ వ్యక్తి క్రూరమైన నేరాలకు పాల్పడి గతంలోనే అరెస్ట్ అయ్యాడు. చిన్నారి మీద లైంగిక దాడి, దొంగతనం తదితర కేసుల్లో అతని మీద కేసులు కూడా ఉన్నాయి. అట్లాంటి వ్యక్తిని బైడెన్ మా గడ్డ మీదకి తీసుకొచ్చాడు. ఎందుకంటే క్యూబా ఇలాంటి దుష్టులని తమ దేశంలో ఉంచుకోవాలనుకోదు, అక్రమ వలసదారుల మీద సున్నితంగా వ్యవహరించబోనంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. సెప్టెంబర్ 10న ఓ మోటెల్లో నాగమల్లి హత్యకు గురైనటువంటి నేపథ్యంలో ట్రంప్ దీని మీద ఇప్పుడు స్పందించారు.